रामचंद्राय मेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सभी भक्तों को जय श्री राम। ये श्री राम मंदिर आपके विशाखापट्टनम में बनाया गया है। जैसा श्री राम मंदिर अयोध्या में है वैसा ही श्री राम मंदिर यहाँ विशाखापट्टनम बनाया गया है। जो लोग वहाँ पे नहीं पहुँच पा रहे हैं, रामलला के दर्शन नहीं कर पा रहे हैं, वो लोग यहाँ आकर के रामलला के दर्शन कर सकते हैं। जो अनुभूति वहाँ दर्शन करने से प्राप्त होती है वही अनुभूति यहाँ दर्शन करने से प्राप्त होती है। बालक रूप राम का भगवान का स्थान वहाँ पे भी है, बालक रूप स्थान यहीं पे। जय శ్రీరామ్ అండి। మన విశాఖ తీరంలో మన ఉత్తరాంధ్ర ప్రజలకు మన శ్రీ గరుడ అయోధ్య రామ మందిర్ వాళ్ళు తరపున మనం అయోధ్య రామ మందిరాన్ని ప్రదర్శనార్థం మనం విశాఖ తీరంలో పెట్టడం జరిగిందండి। 50 మంది భక్తజనం వచ్చి ఈ యొక్క ప్రదర్శనను వీక్షించి తరించాలని కోరుకుంటున్నాం। ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? రామ మందిరం మేము ప్రదర్శనార్థం మేము 45 రోజులు ఉంచుదామన్న ఉద్దేశంతో ఉన్నామండి। ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాట్లు। ఎంట్రన్స్ టికెట్ ఎంతండి? ఎంట్రన్స్ టికెట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి 50 రూపాయల చొప్పున అని నిర్ణయించుకున్నామండి। చిన్నపిల్లలకి 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి। అది ఇది 48 రోజులు పట్టిందండి నిర్మించడానికి। ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధంగా నిర్మించడం జరిగిందండి। అది ఫర్దర్గా ఇప్పుడు ఎక్కడ వాతావరణ దృష్ట్యా చూసుకుని దాని ఏర్పాట్లు చేసుకుంటాం। మేము ముందుగా ఇండియాలో ఫస్ట్ నమూనా అండి। ముందు ప్రయాగరాజ్లో పెట్టామంటే తర్వాత మన తెలుగు ప్రజలకి తెలుగుడిగా నేను ఇక్కడ మనకి అందుబాటులో పెట్టానండి। మాది తుని తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాగా మార్చడం జరిగింది। తుని పక్కన సూరవరం గ్రామం అండి। నా పేరు వంగల్పూడి దుర్గాప్రసాద్ అండి। మాది గరుడ గ్రూప్ అండి। మాకు కొలాబరేషన్లో బిజ్వాష్ ముంబై బిఆర్ శెట్టి గారు ముంబై వాస్తవ్యులు మేము కలిపి ఈ ప్రదర్శనని జరిపిస్తున్నాం। కాశీ దగ్గర అయోధ్యకి వెళ్ళలేకపోయినా కానీ బాలరాముని ఇక్కడ విశాఖపట్నంలో దర్శించుకున్నాం, చాలా సంతోషం। జై శ్రీరామ్। మా ఫ్యామిలీ అయితే ఇలా పెట్టిన తర్వాత చూశాక అసలు నిజంగా వద్దామనే ఫీల్ ఈరోజు మరి ఎట్టు పరిస్థితులు ఆగల, ఇన్ని ఒట్లు అయినా సరే ఒకేసి వచ్చేసాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది। జై శ్రీరామ్। అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, రియల్ గా చూసినట్టే ఉంది దేవుడిని, అయితే చాలా బాగుంది। అంటే అయోధ్య వెళ్ళాలనుకున్నారా? అనుకున్నాం కానీ ఇంత బేగి అవ్వదు కదా అది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అది నిజంగా అయోధ్య వెళ్ళినట్టే ఉంది సెట్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది। థ్యాంక్ యూ। Please subscribe Citizen Voice and like and share please.